ఇప్పుడు ఈ వీడియోలో మనము సమ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ తెలుసుకున్నాం కదా! అది ఒక కండిషన్‌ను బేస్ చేసుకొని మనకు టోటల్ చేస్తది. మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు ఎట్లా? ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఈక్వల్ టు సమ్ ఐఎఫ్ఎస్ ఇఫ్స్ బ్రాకెట్ ఓపెన్. సమ్ రేంజ్ ఏంది? దేన్ని సమ్ చేయాలి? ఎఫ్ టు ఎఫ్. తర్వాత మనకు క్రైటీరియా రేంజ్ ఫస్ట్ రేంజ్ ఏంది? మనం డిపార్ట్మెంట్ పెట్టుకుందాం. అంటే అది సిలో ఉంది. సి టు సి, సి టు సి. తర్వాత క్రైటీరియా ఏంటిది? సేమ్ మనం డిపార్ట్మెంట్ ఏది చెప్తే అది. ఐటీ. తర్వాత కామా క్రైటీరియా 2 ఏంటిది? సిటీ పెట్టుకుందాం. సిటీ ఎందులో ఉంది మనకది? ఈలో ఉంది. ఈ నుంచి ఈ వరకు. కామా ఇక్కడ క్రైటీరియా ఏంటి? సేమ్ మనం ఏ సిటీ? పూణే అని పెట్టుకుందాం. పూణే. పియుఎన్ఈ. పూణే అని పెట్టుకొని ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. చూసారా? 1,38,23,910 రూపీస్ టోటల్ సాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ పూణే సిటీ. 2 కండిషన్స్. ఒకటి డిపార్ట్మెంట్, రెండోది సిటీ. మనం ఇన్ని కండిషన్ పెట్టుకోవచ్చు. ఫస్టు ఆ క్రైటీరియా రేంజ్ ఏందో అది చెప్పాలి. తర్వాత ఆ క్రైటీరియా ఏదో ఏదో అది మనం మెన్షన్ చేయాలి. అప్పుడు మనకు ఆ 2 కండిషన్స్‌ని బేస్ చేసుకొని టోటల్ చేస్తది. మనం ఇప్పుడు ఇందులో ఏ కండిషన్ అన్నా మారుస్తే ఇక్కడ నేను ఆహ్, వేరే సిటీ పెడతాను. ఏది? ఆహ్ ఢిల్లీ పెడతాను. డిఈఎల్‌హెచ్‌ఐ ఢిల్లీ పెట్టి ఎంటర్ చేస్తాను. చూసారా? 1,46,51,070 రూపీస్ ఉంది. క్రైటీరియా చేంజ్ చేస్తే టోటల్ చేంజ్ అయిపోతది. ఇది సమ్ ఇఫ్స్ అనే ఫంక్షన్. మల్టిపుల్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని టోటల్ చేస్తది. ఓకే.